బాగుంది ప్రదీప్ గారు. మరీ అంత ఆత్రమా? నిజంగానే ప్రేమించడం అంటే మీ దగ్గరే నేర్చుకోవాలి. అక్కడ సలోని నీ ఫోన్ తీయకపోయేసరికి నువ్వింత ఆందోళన పడుతున్నావా? అరే తనేదో పనిలో బిజీగా ఉండుంటుంది. ఇప్పుడు కాకపోతే ఫోన్లో తర్వాత మాట్లాడుకో. 25 సార్లు ఫోన్ చేశాను. నో రిప్లై. ఏం బాబు, కంప్యూటర్తో ఫోన్ చేయడం అనే కొత్త అసైన్మెంట్ ఏమైనా ఇచ్చారా? అవును, ఇట్స్ ఎ న్యూ బిజినెస్. ట్రై చేస్తున్నాను. అదే ఒకవేళ ఇది ఫలించొచ్చు. లేదంటే ఎప్పట్లాగే నాన్నగారు ఏదో ఒకటి అంటారు. ఈ ప్రదీప్ ఎందుకు పనికిరాడంటారు. తండ్రేమో అంత పెద్ద జడ్జి, ఇక కొడుకుని పనిలేనివాడంటారు. ఎనీవేస్, నువ్వేదో చెప్పడానికి వచ్చినట్టును. అరే చెప్పవేంటి, ఇలా తాళాలు ఎందుకు తిప్పుతున్నావు? ఏం లేదు, మెడిసి పడుతున్నాను. అవునా, ఎందుకా మిడిసిపాటు? అరే చిన్నమ్మగారు నాకు ఈ తాళాలు ఇచ్చారు, మరి నేను మెడిసిపడాల్సిందేగా. ఇప్పుడిక ఈ తాళాలకి నాకు వెండి రంగు కావాలి. నువ్వు నాకు తెచ్చిపెడతావు కదూ, అప్పుడు నేను తాళాలు ఇలా పెట్టుకుని ఇలా నడుస్తాను. నువ్వు మరీ నవ్వడానికి ఏముంది అందులో? ఓకే ఓకే, ఐఎమ్ సారీ. సర్లే. ఇదిగో ప్రదీప్, నన్ను సాగర్తో మాట్లాడించవు ప్లీజ్. అదే నేను తనకు కూడా చెప్పాలిగా, నాకు ఇంటి బాధ్యత ఇచ్చేశారని చెప్పాలిగా. అవునా, రియల్లీ? ఇది చెప్పడానికి నా సాగర్తో మాట్లాడదలుచా? లేదు, అది కాదు. తన ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయని నేను తనని అడగాలి కదా. తెలుసు నాకు, తనున్నది లండన్లో. అంటే ఇక్కడ టైం లండన్ ప్రకారం చూస్తే 5:30 గంటలు వెనకుంటుందని. మాట్లాడడం కుదరదని తెలుసు. త్వరలోనే నీతో మాట్లాడిస్తాను తనతో, ఓకే? కానీ ప్రస్తుతం నేను నీకోసం చాలా గొప్ప వస్తువు ఒకటి తీసుంచాను. ఏంటది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.